సిఎస్కేనైతే ఐపీఎల్ 2024కి న్యూ క్యాప్టెన్ అయితే అనౌన్స్ చేసేసింది గైస్. సో అతను మరెవరో కాదు, మీరు మీ స్క్రీన్ పైన చూస్తున్న రుతురాజ్ గైక్వాడ్. సో మన స్టార్ బాయ్ అయితే ఇప్పుడు క్యాప్టెన్గా అయితే మారిపోయాడు గైస్. సో ఇప్పుడు ఇవాళ అయితే ఐపీఎల్ ఫోటోషూట్లో అయితే ఈ న్యూస్ అనేది రివీల్ అయింది. సో రుతురాజ్ గైక్వాడ్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సో రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్ అనేది అఫీషియల్ స్టేట్మెంట్ అయితే వచ్చేసింది గైస్. సో జడేజా వచ్చేసి వైస్ కెప్టెన్ అని అయితే నేను అనుకుంటున్నా. సో చాలా ఎల్ క్లాసికో అయితే చాలా మిస్ అవుతాం గైస్. ఇప్పుడు రోహిత్ లేడు, ధోని లేడు. సో చాలా బాధగా ఉంది. ఫస్ట్ అయితే రుతురాజ్ పేరు వినగానే అయితే చాలా హ్యాపీగా అనిపించింది. రుతురాజ్ ఇప్పుడు మంచి యంగ్ ఏజ్లో ఉన్నాడు. ఒక 10 years అయినా తను మన టీంని అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తారని అయితే చాలా మంచిగా అనిపించింది. కానీ దాని తర్వాత ఏంటిదో తెలియదు ఎందుకు అంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుంటే ధోనిది టాస్ అప్పుడు స్పీచ్ కానీ లేదా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్స్ అప్పుడు స్పీచ్ కానీ అదంతా తలుచుకుంటే చాలా బాగా అనిపించింది గైస్. సో ఇప్పుడు మరి ఏమీ చేయలేము, మనము అలవాటు చేసుకోవాల్సిందే. సో రేపైతే ఒక ఇద్దరు బెస్టీస్ అయితే వాళ్ళ టీంకి క్యాప్టెన్గా అయితే రిప్రజెంట్ చేస్తూ టాస్లోకి అయితే దిగుతారు గైస్. సో ఫాఫ్ డు ప్లెసిస్ ఆర్సీబీకి, మన స్టార్ బాయ్ చెన్నైకి. సో చాలా హ్యాపీతో పాటు బాధగా కూడా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు సీఈఓ ఏమన్నారంటే తనకు కూడా తెలియదంట అసలు. ఇదైతే ఒక టిపికల్ ధోని డిసిజన్ అయితే నేను చెప్పుకోవాలి. అంటే క్యాప్టెన్సీ మీటింగ్ ముందే ధోని అయితే అనౌన్స్ చేసేసాడు రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్ అనేది. సో సిఎస్కే ధోని ఏదంటే అదే. సో అతనే ఓనర్ కూడా, అట్లా ఓనర్ ఉన్నా కూడా ధోని మాటనే వింటారు. సో అంత మాటకు విలువిస్తారు ధోనికి. సో అలవాటు చేసుకోవాలి, ఇంకా తప్పదు. ఇప్పుడు మన అదృష్టం ఏంటిదంటే ధోని కనీసం ఆడతాడు, కానీ నెక్స్ట్ సీజన్ చెప్పలేము, అది కూడా జరగకపోవచ్చు. సో ఏదైనా మన మంచికే. సో ఫ్యూచర్ కూడా చూసుకోవాలి కాబట్టి సో ఏదో ఒక తెలియని బాధ అయితే ఉంది గాయస్. సో ఇన్ని రోజులు కాంచెల్ ధోని టాస్కి వచ్చినప్పుడు ఆ అరుపులు కానీ, పోస్ట్ మ్యాచ్ అప్పుడు అరుపులు కానీ, తన పంచెస్ ఉంటాయి కదా గాయస్, చిన్న చిన్న కామెడీ పంచెస్, అవన్నీ మిస్ అవుతాము. సో పర్లేదు, ఇప్పుడు మన స్టార్ బాయ్ మన రుతురాజ్ గైక్వాడే మన సిఎస్కేని లీడ్ చేస్తారు. సో ఇదైతే ఒక గ్రూమింగ్ ఇయర్గా అయితే ఉంటుంది రుతురాజ్ గైక్వాడ్కి. సో అతను కేవలం 27 years ఓల్డే. సో ఇంకొక 10 సంవత్సరాలైనా రుతురాజ్ గైక్వాడ్ని మనం రిటైన్ చేసుకుని క్యాప్టెన్సీ ఆప్షన్గా అయితే వాడుకోవచ్చు. సో ఏదైనా మన మంచికే గైస్. సో మీరేమనుకుంటున్నారు ఈ చేంజ్ గురించి, జడేజా గురించి మీరేమనుకుంటున్నారు? సో జడేజా మీద నాకైతే రెస్పెక్ట్ అయితే పెరిగింది గైస్. సో మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి నుంచి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు డైలీ మ్యాచ్ రివ్యూస్ అండ్ మీకు ఒకవేళ డ్రీమ్11 ఫ్యాంటసీ టీం కూడా ఇస్తాను గైస్. సో దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ ఇస్తాను గైస్ ఈ వీడియో కింద. మీరైతే జాయిన్ అయిపోండి. రేపటి మ్యాచ్కి అయితే నేను డ్రీమ్11 టీం అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్ రేపటి వీడియోలో. సో చలో నెక్స్ట్ వీడియోలో కద్దాం, అంతవరకు బాయ్.